అండి నా పేరు నమస్తే అండి. నా పేరు రవికుమార్, పార్వతీపురం మన్యం జిల్లా. మరి మనం వరాసగా పెయింటింగ్స్ కోసం మాత్రం తెలుసుకుంటున్నాము. మరి ఈరోజు పెయింటింగ్ అనేటటువంటిది బాపు గారు గీసినటువంటి చిత్రాన్ని కాపీ చేశానండి. అది ఆ వర్క్ ఎలాగొచ్చిందో మీరు చెప్పండి. మరి నా చిత్రాలు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి 10 మందికి కూడా పరిచయం చేయండి. ఇది పెయింటింగ్ అనేటటువంటిది నేనేదో ఊరకనే చేయడం కాదండి, మీ పిల్లలకు పనికి వస్తుంది. మీ చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి ఈ పెయింటింగ్స్ ఉపయోగపడతాయి. పెయింటింగ్ విలువని మీరు తెలియపరుస్తారనే ఉద్దేశం కొద్దీ పెడతాను. దయచేసి మరి మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా ఛానల్ని కోరుతున్నానండి. మీరు చూడండి, బాపు గారు గీసినటువంటి చిత్రం అండి ఇది. చూడండి, అది అమ్మాయి కరెక్ట్గా గుమ్మం ముందులో కూర్చొని మల్లెపూలు కొడుతున్నట్టే చిత్రం అండి ఇది. చూడండి, ఆ అమ్మాయి ఎంత చక్కగా మల్లెపూలు కొడుతుందో. సూది దారము పట్టుకొని ఆ అమ్మాయి ఆ మల్లెపూలు కుట్టే ఆ తోరణం చూడండి ఎంత డీసెంట్గా కుదిరింది. నెక్స్ట్ వన్ ఈ ద్వారం చూడండి, ఇదిగోండి ద్వారం అనేటటువంటి దాన్ని చూడండి, ముగ్గులు ఈ కూడా ముగ్గులు ద్వారం అనేటువంటిది. తర్వాత జడగంటలు చూడండి, ఇలా కిందకు వచ్చేటప్పటికి జడగంటలు అనేటటువంటివి చాలా బ్యూటిఫుల్గా వచ్చే జడగంటలు కూడా చూడండి. ఇదిగోండి ఈ నెత్తి మీద, అది నాకైతే తెలియదు, నాగరాల ఏంటి మరి, నాకైతే కొన్ని తెలియదండి పేర్లు, తప్పుగా అనుకోవద్దు. చూడండి, మరి అలాగే ఏదైనా ఒక అమ్మాయిని వర్ణించవలసి వస్తే బాపు గారి బొమ్మతోనే పోల్చుతారు. చూడండి, ఇంత అది చేసేటటువంటి వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా నేను కాపీయింగ్ వర్కేనండి, గ్రాఫ్ గీసి మరి నేను ఈ వర్క్ చేశానండి. చూడండి, రెడ్ కలరు, తర్వాత ఎల్లో కలరు, తర్వాత ఈ కాంబినేషన్ చూడండి, ఇగోండి ఇది స్కిన్ కలరు. ఈ కాంబినేషన్స్ని నేను యాడ్ చేసి పెయింటింగ్స్ అనేది జరిగిందండి. సర్వసాధారణంగా బాపు గీసినటువంటి చిత్రాల్లో ఒక ప్లస్ పాయింట్ నేను గమనించానండి. వాటర్ కలర్స్లో 24 కలర్స్ దొరుకుతాయండి. ఈ 24 కలర్స్ కూడా మన కలర్ కాంబినేషన్ మిక్సింగ్ చేయవలసినటువంటి పని అయితే ఉండదు. వాటర్ కలర్స్లో ఉండేటువంటి స్పెషల్. ఇంకోటి ఏంటంటే, ఏదైనా బాపు గారి బొమ్మ మనం పెయింటింగ్ చేస్తున్నామంటే డైరెక్ట్గా ఒకటే కలర్ అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఇగోండి, ఈ లంగా కట్టేటప్పుడు ఈ లంగా అంచులకు వచ్చేటప్పటికి ఇది రెడ్ కలర్ వచ్చిందండి. అదే మీదకి వచ్చేటప్పటికి ఎల్లో కలర్ వచ్చింది. అంటే రెండు కలర్లు. అలాగే లేదంటే 3 కలర్లు, ఎల్లో, గ్రీన్, తర్వాత రెడ్. ఇలాగా కలర్ కాంబినేషన్ హెవీ కాంబినేషన్స్ పెట్టకుండా ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్, బ్లూ లేదంటే ఎల్లో, గ్రీన్, ఇలాగా ఒక 7 కలర్లు 8 కలర్లలోనే ఆయన పెయింటింగ్ని మ్యాక్సిమం డిజైన్ చేశారండి. నాకు తెలిసినంతలో చెప్తున్నాను, నేను గొప్ప పరిజ్ఞాని అయితే కాదు పెయింటింగ్స్లో. కానీ ఆయన పెయింటింగ్స్ అయితే చూసే వాళ్ళకి కళ్ళు తిప్పుకోలేమన్నమాట, అటువంటి గొప్ప పెయింటింగ్స్ అండి. మరి నేను కూడా ఆయన తాలూకు పెయింటింగ్ వేయడం అంటే నా అదృష్టంగా భావిస్తానండి. ఇది చూడండి, మరి ఈ పెయింటింగ్ మీకు ఎంత మీకు అందరికీ నచ్చినట్టుగా అయితే మరి ఇటువంటి పెయింటింగ్స్కి మరి మీ పిల్లల్ని ప్రోత్సహించవలసిందిగా మరి కోరుతున్నానండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇది ఎంత బాగుందో ఈ పెయింటింగ్. దీనికి ఫ్రేమింగ్ అని చేసినట్టుగా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ పెయింటింగ్. చూడండి, ఇంతవరకు మనం బాపు గారు గీసినటువంటి చిత్రం కోసం చెప్పుకున్నామండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చిత్రము, ఇప్పుడు చూడండి, ఇది వెన్నెల అంటే చందమామ. చూడండి, ఇది ఆ టైంలో పాతకాలపు రోజుల్లో పిండి తిరగలేసి పిండి తిప్పేవారు అనమాట. ఆ తిరగల మీద పిండిని విసిరేవాళ్ళు తిరగలు పెట్టి పిండిని విసిరేవాళ్ళు అనమాట. ఇది చూడండి, ఒక 4 అమ్మలక్కలు చూడండి, ఇగోండి 1 2 3 4. ఈ అమ్మలక్కలు అనేటువంటిది ఆ పిండి వెన్నెల అంటారు. అందుకే పిండి వెన్నెల అనే పదానికే సింబాలిజంగా ఈ పెయింటింగ్ ఉండదండి. ఇదొక చెట్టు మధ్యలో ఉండేటటువంటి వీళ్ళు 4 కూడా ఒక తిరగలు పట్టుకొని తిప్పుతున్నారనమాట. ఈ సింబాలిజం ఏంటంటే, ఇది పిండి వెన్నెల అనేటటువంటి ఒక భావం వచ్చేటట్టు ఈ పెయింటింగ్ అనేటటువంటిది చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ పక్కన బొట్ట ఒకటి ఉంది. ఈ బొట్టలో ఉండేటటువంటి ఆ బియ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళు పిండిగా మాలుస్తున్నారండి. చూడండి, ఇది ఒక చెట్టు, అవతల ఇటువైపు కూడా ఒక చెట్టు, ఈ పక్కన చూడండి లీవ్స్ ఉన్నాయి, అవి కూడా గమనించండి మీరు. ఇది చూడండి, ఇగోండి ఇది చూడండి. కాబట్టి పెయింటింగ్ అనేటటువంటిది
కష్టమైనటువంటి పెయింటింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చాలా తేలికగా చేసేటటువంటి పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఇది చూడడానికి నేను మొదటగా చాలా ఈజీగా వేయచ్చేమో అనుకున్నాను. తర్వాత నాకు ఈ పెయింటింగ్ చేసేటప్పుడు ఏ కలరు ఎందులో కలిసిపోద్దా అనేటటువంటి భయం కొద్దీ ఏదో ఉన్నంతలో తెలిసి తెలియనటువంటి వర్క్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఇది చూడండి. మరి మీకు నచ్చినట్టుగైతే మరి నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.